నమస్తే, వెల్కమ్ టు DNS. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించామన్న ఎంపీ కేశన్ చిన్ని. పేదవాడి కోసం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వెల్లడి. గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సహకారం అందించారన్న సీఎం. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయన్న సీఎం. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని వెల్లడి. విజయవాడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించామని ఎంపీ కేశన్ చిన్ని పేర్కొన్నారు. పేదవాడి కోసం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ హాస్పిటల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించామన్నారు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి డాక్టర్లు చేస్తున్నారన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో అవ్వని ఆపరేషన్స్ ప్రభుత్వ హాస్పిటల్లో చేసి కేసులు సాల్వ్ చేస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. త్వరలో కన్స్ట్రక్షన్ రెడీ అయిపోతే మరిన్ని అధునాతన పరికరాలతో ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన రివ్యూ మీటింగ్లో డాక్టర్లను అభినందించామన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన HODలు ఈ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని సీఎం అన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. మంగళవారం నాడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ మద్దతుతో ఇది సాధ్యమైందన్నారు. తాను చూసిన ప్రధానమంత్రుల్లో మోదీ ప్రత్యేకమన్నారు. విజనరీ ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ఎవరూ అందుకోలేదని కొనియాడారు. ప్రధాని సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని, పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందన్నారు. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అని అన్నారు సీఎం. నైతిక విలువలతో కూడిన AI టెక్నాలజీ అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. Auspicious day and also very happy day for me, not only for me, for all of us. First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. After that, our Finance Minister, Her Excellency, she has done very well. Anyway, our IT Minister, he has done, when I mooted the idea, he was very positive. Google has to come to India, that is the attitude. And also our IT Minister, he also worked with you. All the way he came to your office. He spent so much of time. At that time he briefed me. After that we had a meeting. We thought we had to complete 12 months time. Now 1 month, 13 months we are able to clinch it. I am proud of you. Amen. Always
I am a great admirer of Google. Your creativity, your speed, that is very, very important. Just now, our friend has shown transformational changes in information technology. Fortunately, I was associated all these phases. From iTech City and IT promotion started in Hyderabad, that is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదారుల అభివృద్ధి, నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డి వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలు నాయక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్, JNNURM ఇల్లు, ఎక్సెల్ ప్లాన్, వాంబే కాలనీ ప్రాంతాలన్నింటినీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ నిర్వహణ, అవుట్ఫాల్ డ్రైన్లు పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్డు వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ స్వయంగా తానే డ్రోన్ ద్వారా డ్రైన్లో ప్రవాహాన్ని, అందులో ఉండే వ్యర్థాలను గమనించి డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు ఉండరాదని, అందుకు తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. JNNURM ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించి అక్కడున్న చెట్ల వ్యర్థాలను, పెరిగిపోయిన తీగలను తొలగించి పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీఆర్ఎల్కు పే స్కిల్ జీతాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. నైట్ డ్యూటీలను రద్దు చేయాలని, డిఎల్ను జీతంలో కలపాలని కోరారు. నామినీలను వీఆర్ఎల్గా గుర్తించాలని, వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్, రికార్డు అసిస్టెంట్ తదితర ఖాళీ పోస్టుల భర్తీలు 70% పోస్టులు వీఆర్ఎల్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, 15వ తేదీన మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీఆర్ఏలకు 8 సంవత్సరాల నుంచి ₹1 కూడా వేతనం పెంచలేదని, కూటమి ప్రభుత్వం వస్తే వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రావడంతోనే వీఆర్ఏలపై అక్రమ డ్యూటీలు, నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల వద్ద డ్యూటీలు, BLO డ్యూటీలు, రీసర్వేల పేరుతో సొంత గ్రామాల్లోనే కాకుండా వీఆర్ఏలతో ఇతర గ్రామాల్లో అక్రమ డ్యూటీలు చేయించడం వల్ల ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. వీఆర్ఏలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఈరోజు వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద రీలే నిరాహార దీక్ష 2వ రోజు నిర్వహించడం జరుగుతుంది. అయితే రేపు వీఆర్ఏల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలందరూ మా సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద కదం తొక్కుతున్నాము. మా సమస్యలు పరిష్కరించకుండా ఈ ప్రభుత్వం ఇంతవరకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. దాదాపు 8 సంవత్సరాల నుండి వీఆర్ఏలకు ₹1 కూడా వేతనం పెరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా కానీ ₹1 కూడా వేతనం పెంచకపోగా అక్రమ డ్యూటీల పేరుతో
నైట్ వాచ్మ్యాన్ డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు, రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు, బిఎల్ఓ డ్యూటీలు, కంప్యూటర్ ఆపరేటర్ డ్యూటీలు, అన్ని రకాల డ్యూటీలు రీసర్వే పేరుతో సొంత గ్రామమే కాకుండా విఆర్ఏ ఆ మండలంలో ఉన్న ఇతర గ్రామాలకు కూడా పంపించి రీసర్వే పనులు చేయించడం, అన్ని అక్రమ డ్యూటీలు ఎక్కువ భారమైపోయాయి. ఈ అక్రమ డ్యూటీలతో మా యొక్క వేతనాలు 11,000 రూపాయలతో ఈరోజు విఆర్ఏలు బతకలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ రోజున మేము విఆర్ఏలు పడుతున్న బాధలు, ఈరోజు చాలీ జీతంతో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మాకు డిఏ ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏని రద్దు చేసి రికవరీ పేరుతో ప్రతి విఆర్ఏ దగ్గర కూడా 10,200 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము తప్పతపాలుగా చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వంలో లాస్ట్గా 500 రూపాయలు జీతంతో కూడిన జీతం ఇచ్చి 500 రూపాయలు దించుకున్నారు తప్ప విఆర్ఏల సమస్యలు ఏమీ కూడా నెరవేరలేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము ఈ అలంకార్ సెంటర్లో మా విఆర్ఏల కోసం ఈ రిలే నిరాధ్యక్షులు 13, 14, 15 తారీఖున మహాధరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుచేతనంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ 11,000 రూపాయల జీతంతో బతకలేని పరిస్థితుల్లో విఆర్ఏలు ఉన్నారు. మేము చదివించుకోవాలంటే పిల్లల్ని చాలా ఖర్చులు అవుతూ ఉన్నాయి. అనారోగ్యం గురవుతూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఖర్చులు కూడా సరిపోతలేదు. బాణసంచా అమ్మకందారులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు అమ్మకాలు నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు షాప్ సీజ్, లైసెన్స్ రద్దుకు వెనకాడబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా హెచ్చరించారు. జనసంచారం లేనటువంటి సమయంలో మాత్రమే బాణాసంచా ఎగుమతులు దిగుమతులు జరపాలని, అదే సమయంలో అవి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా మంగళవారం నగరంలో భవానీపురం ఐరన్ యార్డ్లో గల బాణాసంచా గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారన్నారు. అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, అగ్నిమాపక, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలు అమ్మకాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు, గ్రామీణ ప్రాంతాలలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ముందుగానే అనుమతికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో జింకానా మైదానంలో బాణాసంచా విక్రయాలు నిర్వహించిన సందర్భంలో భద్రతాపరమైన లోపాల వల్ల అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుగానే పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అధికారులు షార్ట్ సర్క్యూట్ వంటి సంఘటనలకు తావు లేకుండా ముందుగానే తనిఖీలను నిర్వహించి అమ్మకదారులకు తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో దీపావళి కోసం ఫైర్ క్రాకర్స్ పర్మిషన్స్, అలాగే గోడౌన్స్ పర్మిషన్స్ అన్ని అడుగుతున్నారు. సో దీంట్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మన విజయవాడలో జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఫైర్ క్రాకర్ టెంపరీ పర్మిషన్స్ ఏమైనా ఇవ్వడం జరుగుతుందో, సో ఇవన్నీ చాలా పకడ్బందీగా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది. ఒకటి, ఫైర్ క్రాకర్స్ వీలైనంత వరకు మనం తగ్గించాలి, పర్యావరణ దృష్టిలో పెట్టుకొని. లేదు కాల్చాల్సిందే అంటే దయచేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. అలాగే ఎవరైతే దీని అమ్మకాలు విక్రయదారులు ఉన్నారో మీరైతే కంపల్సరీగా ఎన్ఓసీలు ఏదైతే మీకు టర్మ్స్ అండ్ కండిషన్ ఇస్తూ ఉన్నామో అది పాటించకపోతే మాత్రం క్యాన్సిల్ చేసేస్తాము. బికాజ్ పర్యావరణ అలాగే పబ్లిక్ సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తూ ఫైర్ క్రాకర్ అమ్ముతామంటే మాత్రం కుదరదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క లైసెన్స్ ప్రెమిసెస్ని 24/7 ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేస్తాము. మీకు ఇచ్చిన క్వాంటిటీ అలాగే మీకు ఇచ్చిన రకాలు అయితే ఉన్నాయో అవన్నీ మాత్రమే ఉండాలి. అది కాకుండా మరి ఏమున్నా కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ద ప్రైమ్ కన్సర్న్. పబ్లిక్కి సేఫ్టీ లేకున్నది ఏ మాత్రం అక్కడ కనిపించినా, ఏ మాత్రం ఆ రూల్స్ డీవియేషన్ కనిపించినా కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఈసారినే కాదు ఇంకెప్పుడూ కూడా లైసెన్స్ రాకుండా చూసుకుంటాం. కాబట్టి మీరు బిజినెస్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేయండి. అలాగే మీరు ఎక్కడైతే విక్రయిస్తున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు ఒక ప్యాంప్లెట్ని కూడా ప్రతి ఒక్కరూ ప్రింట్ చేసి మీ దగ్గర తీసుకెళ్తున్న కస్టమర్స్కి అందచేయాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసి పంపించాలి. చేతిలో పట్టుకొని కాల్చి పడేయడము, పిల్లల చేతికి ఇవ్వడము, తీసుకెళ్ళి కిచెన్ దగ్గర దేవుడి గదిలో కూడా అక్కడ
అగరబత్తి ఉంటుంది, అక్కడ మ్యాస్టిక్ ఉంటుంది, దీపం అక్కడ టపాసులు పెట్టడం ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి ప్రమాదకరంగా అవి హ్యాండిల్ చేయకూడదనే జాగ్రత్తలు మీరు చెప్పి పంపించాలి. అలాగే విక్రయదారులు అలాగే మీ షాప్ ముందు పెట్టాల్సిన జాగ్రత్తలు, శాండ్, అలాగే వాటరు, ప్రికాషన్స్, మినిమం డిస్టెన్సు, అలాగే క్వాంటిటీ స్టోరింగు, ప్రాపర్ స్పేసింగు, అలాగే హ్యాండిల్ చేసే స్టాఫ్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి. ఏమాత్రం డీవియేషన్ ఉన్నా కూడా క్యాన్సల్, మీ ఎన్ఓసి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణతో కలిసి స్టాఫ్ నర్స్ మంజులాదేవి నర్సింగ్ సమస్యలపై మంత్రులతో చర్చించడానికి ఖండిస్తున్నట్లుగా ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాధమ్మ చెప్పారు. కర్నూలు జిల్లా సెక్రటరీగా పోటీ చేసి ఆమె ఓడిపోయిందని, ఓడిపోయిన వారు నర్సుల యాక్టివిటీస్ చేయడానికి అర్హులు కాదని స్పష్టం చేశారు. సూర్యనారాయణ ప్రభుత్వం నర్సులను విడదీసే విధంగా చర్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ హాల్లో ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అధ్యక్షురాలు రాధమ్మ, కార్యదర్శి కోటమ్మ మాట్లాడుతూ 2024 అక్టోబర్లో ప్రభుత్వం ద్వారా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్టాఫ్ నర్సుల సమస్యలు ఉన్నాయని, కానీ ప్రభుత్వానికి 4th స్టాఫ్ ను ఇవ్వడానికి నిధులు లేవని చెబుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్టాఫ్ నర్సులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నైట్ డ్యూటీలో సపోర్టింగ్ స్టాఫ్ నర్స్ ఇచ్చి వాచ్మెన్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన మంజులాదేవి అనే స్టాఫ్ నర్సు జిల్లా సెక్రటరీగా పోటీ చేసి ఓడిపోయిందని, ఈ నెల 10వ తేదీన ఏపీజీఎస్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రులతో సమావేశమయ్యారని చెప్పారు. ప్రభుత్వంలో నర్సుల సంఘం అధ్యక్షురాలిగా పత్రికలో ప్రకటించుకున్నారని, కానీ అధ్యక్షురాలు కాదని స్పష్టం చేశారు. దీనిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఒకటే ఉందని, ఇతర సంఘాలు లేవని చెప్పుకొచ్చారు. సూర్యనారాయణ నర్సులను విడగొట్టేలా చేయడం సరికాదన్నారు. ఈరోజు ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పత్రికా సమావేశము ముఖ్య ఉద్దేశం ఏమనగా 2024 అక్టోబర్లో మా అసోసియేషన్ ఎలక్షన్లు త్రూ గవర్నమెంట్ ద్వారా జరిగినాయి. గవర్నమెంట్ జిఏడి నుంచి పర్మిషన్ ఇస్తూ కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని అరేంజ్ చేసి, అక్కడి నుంచి జిల్లాలకు ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ప్రతి జిల్లాలో చట్టబద్ధంగా ఎలక్షన్లు జరుపుకున్న తర్వాత ఆ రోజు నుంచి జిల్లా బాడీలు, స్టేట్ బాడీలు మా నర్సెస్ కోసము, మా నర్సెస్ అవసరాల కోసము పని చేస్తూ ముందుకు వెళుతున్నాము. ప్రతి విషయంలో ఎక్కడ ఏమి జరిగినా మేము అటెండ్ అవుతూ మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. ప్రత్యేకించి పిహెచ్సిలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో స్టాఫ్ షార్టేజ్ చాలా ఉంది. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ వారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని వేసి ఎలక్షన్స్ జరిపి ప్రతి జిల్లాలో కూడా జిల్లా బాడీలు, స్టేట్ బాడీ అన్నీ ఏర్పరిచి యాజ్ ఫర్ బైలా ప్రకారం ఒక్క ఇంచు కూడా పక్కకు వెళ్లకుండా యాజ్ ఫర్ బైలా ప్రకారం గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిపిన ఏకైక క్యాడర్ అసోసియేషన్ మన గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్. ఈ విధంగా స్టేట్ బాడీ, జిల్లా బాడీలు అన్నీ ఏర్పరచుకొని అనేక కార్యక్రమాలు నర్సెస్కి సంబంధించింది ప్రతిదీ కూడా గవర్నమెంట్కి మేము తీసుకువెళ్తూ ఉన్నాము. ఈ విధానంలో గత ఒక 5 రోజుల క్రితము మంజులాదేవి గారు కర్నూలులో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. ఆవిడ కర్నూలులో పోటీ చేసి ఓడిపోయారు. కానీ నేను నర్సెస్ సమస్యల మీద పోరాడతాను అంటూ స్టేట్ ప్రెసిడెంట్ని అని సూర్యనారాయణ గారి వింగ్లో సపరేట్గా నర్సెస్కి ఒక వింగ్ అంటూ ఏర్పాటు చేసి ఆమెని ప్రెసిడెంట్ అని చెప్తా ఉన్నారు. వాంబే కాలనీ మధురానగర్ మధ్య రైల్వే ట్రాక్ కింద తలబెట్టిన అండర్ పాస్ ఆర్యూబీ కనీసం 10 మీటర్ల వెడల్పు ఉండాలని సింగనగర్ 2వ ఫ్లైఓవర్ సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సింగనగర్ ఫ్లైఓవర్కు సమాంతరంగా మరో ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగనగర్ ఫ్లైఓవర్ సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్లైఓవర్ సాధన సమితి కన్వీనర్ ఎంవి ఆంజనేయులు మాట్లాడుతూ, నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో సింగనగర్ ఏరియాలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ సరిపోవటం లేదన్నారు. తరచుగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ కు అదనంగా సింగనగర్ ఏరియాలో మరో ఫ్లైఓవర్ నిర్మించాలని, వాంబే కాలనీ వద్ద అండర్ పాస్ ఆర్యూబీ వేయాలన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్కి రైల్వే అధికారులకు మెమరాండం సమర్పించామన్నారు. రైల్వే అధికారులు స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదన్నారు. వాంబే కాలనీ వద్ద నిర్మిస్తున్న
రబ్ కనీసం 10 మీటర్లు ఉండాలని కోరారు. కాలనీ మధురానగర్ ఈ రెంటి మధ్య రైల్వే ట్రాక్ క్రింద అండర్ పాస్ వేయాలి, అంటే ఆర్యూబీ వేయాలి అని చెప్పని చాలా కాలంగా ఒక డిమాండ్ ఉంది. అయితే అది అసలు దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు, ఎవరూ లేరు. దీన్ని 2023 జనవరిలో ఈ సింగనగర్ 2వ ఫ్లైఓవర్ సాధన కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఇది ఏర్పడటానికి కారణం ఏంటంటే సింగనగర్ ఏరియాలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ వస్తూ ఉంది. ఆ ట్రాఫిక్ ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్ చాలటం లేదు కాబట్టి అక్కడ ఇంకొక ఫ్లైఓవర్ వేయాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈ కమిటీ ఏర్పడింది. అదే ఆ బాంబే కాలనీ దగ్గర కూడా అండర్ పాస్ వేయాలి అనేటువంటి డిమాండ్తో, ఈ 2 డిమాండ్లతో ఈ సాధన కమిటీ 2023 జనవరిలోనే అందరికీ రిప్రజెంట్ చేశాం. 3 లక్షల జనాభా ఉన్న సింగనగర్కి ఒక్క ఫ్లైఓవరు, ఆ ఫ్లైఓవర్ కట్టినప్పుడు 1,00,000 జనాభా ఉంది. ఈ కాలంలో 2 లక్షలు పెరిగినాక ఇంకో 2 ఫ్లైఓవర్లు అన్నా కట్టాలక్కర్లేదా? కనీసం ఒక్కదానికి కూడా దిక్కులేదు. రిప్రజెంటేషన్ ఇస్తే స్పందన పాజిటివ్గా ఉండట్లేదు. బాంబే కాలనీ నుంచి మధురానగర్ వెళ్ళడానికి 100 టన్నులు ఒకటి అడిగాం, దానికి 4/3 యాక్సెప్ట్ చేశారు. అది మేము అభ్యంతరం చెప్పాం. అలా ఉన్న ట్రాఫిక్కి 4/3 సరిపోదు, 10/3 కావాల్సిందే చెప్పి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లా ఫ్లైఓవర్ కూడా కమిషనర్కి వీళ్ళందరికీ మేము లెటర్ ఇచ్చాం. ఇంకా ఇటు నుంచి స్టేట్ నుంచి ఏమి స్పందన రాలా, దీనికి మాత్రం స్పందన వచ్చింది, 4/3 యాక్సెప్ట్ చేస్తామని చెప్పి. పేద కుటుంబాల తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఆశలతో తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వసతి గృహాలకు పంపుతారని, ఈ చిన్నారులను మన సొంత పిల్లల కంటే బాగా చూసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా చేయిపెట్టి నడిపించాలని కలెక్టర్ లక్ష్మీషా వసతి గృహ సంక్షేమ అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీషా గుణదలలోని ప్రభుత్వ బీసీ కళాశాలల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి ఏర్పాట్లతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. గదులతో పాటు ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఇందుకు సంబంధించి ఒక్కో వసతి గృహానికి ఒక్క జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక అధికారులు వారానికి 2 సార్లు వసతి గృహాలను సందర్శించి భోజనం, పారిశుద్ధ్యం, తాగునీరు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి ఆన్లైన్లో నివేదికలు సమర్పిస్తారన్నారు. ప్రతిరోజు తాగునీటికి క్లోరిన్ టెస్ట్తో పాటు ప్రతి వారం నైట్రేట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆహార భద్రతా అధికారులు కూడా వసతి గృహాలను సందర్శించి నమూనాలను పరీక్షించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ ఏదో ఉన్నాయో దీనికి అన్నిటికీ ఒక స్పెషల్ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి వారం 2 సారి వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడి అక్కడ భోజనం ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ హైజీన్ ఎలా ఉన్నాయి దీని గురించి ఆరా తీసి మనకు ఎప్పటికప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు. హాస్టల్స్లో పిల్లలు చదువుకోవడానికి పేద పిల్లలు తల్లిదండ్రులు ఏదో ఎంతోమంది కూలీ చేసుకుంటూ ఉంటారు, నిరుపేదగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వాలని హాస్టల్కి పంపిస్తూ ఉంటారు, స్కూల్కి పంపిస్తుంటారు. సో వాళ్ళకి ఇక్కడ మనము వీళ్ళనంత ఎంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మంచిగా చదువుకొని ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళి పంపించడం మన ఉద్దేశము. దానికోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ నియమించడం, అలాగే ర్యాండమ్ చెక్స్, అలాగే వాటర్ టెస్టింగ్. ప్రతి హాస్టల్లో కూడా వాటర్ అయితే ఉందో దాన్ని ఎవ్రీడే క్లోరిన్ టెస్ట్ చేయాలి, అలాగే వారానికి ఒకసారి నైట్రేట్ టెస్ట్ చేయాలని కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అదే ప్రకారంగా మనం చెక్ చేస్తుంటాం. అలాగే ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎప్పటికప్పుడు హాస్టల్స్కి వెళ్ళి ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకొచ్చి హైజీన్ ఉందా, ప్రాపర్గా క్వాలిటీ ఉందా అని చూస్తూ ఉంటారు.
సో ఎక్కడ కూడా పిల్లలకి హాస్టల్లో ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు అలాగే మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్ళు మంచిగా చదువుకునేలాగా చర్యలు చేపడుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. హాస్టల్ వార్డన్స్కి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి, అలాగే వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఒకటే, మీరు మ్యాక్సిమం విజిట్ చేయండి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి, హాస్టల్లో ఉండండి, పిల్లలతో కలిసి మీరు కూడా భోజనం చేయండి. అప్పుడు మీకు క్వాలిటీ గురించి తెలుస్తుంది. మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ఇంట్లో అంతకన్నా ఎక్కువగా హాస్టల్ పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో పిల్లలకి హెల్త్ చెకప్స్కి కూడా సో ఎవ్రీ వీక్ మెడికల్ టీమ్ ప్రతి హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ చేసి ఏదైనా వాళ్ళక్కడ విరేచనాలు, వాంతులు లేదా ఏదైనా ఫీవర్స్ ఇటువంటివి వస్తుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అలా రాకుండా చూసుకోవడానికి కూడా కౌన్సిలింగ్ చేయాలని కూడా మెడికల్ టీం కూడా వేయడం జరిగింది. సో ఏదేమైనా అన్ని హాస్టల్స్లో సేఫ్గా ఉండేలాగా, పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా, మంచి ఆహారం తీసుకుంటూ మంచి నీళ్లు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, వాళ్ళు మంచి ఎన్విరాన్మెంట్ ఉండేలాగా, మంచి చదువుకొని వాళ్ళు మంచి స్థానాలకు వెళ్ళడానికి హాస్టల్స్ అన్నీ సజావుగా చేస్తున్నాం. స్థానిక సంస్థల పరిపాలనకే టీవీ తెచ్చిన మంచి పరిపాలన దక్షుడు కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు అని నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్లు కీర్తించారు. 2 సంవత్సరాలు మేయర్గా పనిచేసి నగర సమగ్ర అభివృద్ధిలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తారని కొనియాడారు. విజయవాడ నగర ప్రథమ మేయర్, తొలితరం కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు 13వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొని టీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష భావజాలంతో ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న టీవీ 1940 నుంచి విజయవాడ కేంద్రంగా ఉద్యమ రాజకీయాలు నడిపారన్నారు. 26 ఏళ్ల సుదీర్ఘ కాలం విశాలాంధ్ర జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేశారన్నారు. 1981 విజయవాడ నగరపాలక సంస్థగా ఏర్పడిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో వామపక్షాలు అధికారం వచ్చిన తొలి 2 సంవత్సరాలు మేయర్గా పనిచేసి నగర సమగ్ర అభివృద్ధిలో తనదైన చెరగని ముద్ర వేశారన్నారు. తనదైన దార్శనిక పరిపాలనా దక్షత నేటి పాలకులకు దిక్సూచి లాంటిదన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల హక్కుల కోసం గళమెత్తి ఢిల్లీ స్థాయిలో పోరాటాలు చేసిన పోరాట యోధుడు అన్నారు. నగర ప్రథమ మేయర్ కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి 13వ వర్ధంతి సందర్భంగా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారికి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులకి, కమ్యూనిస్టు కార్యకర్తలకి కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు యొక్క క్రమశిక్షణ, ఆయన యొక్క దార్శనికత ఆదర్శం. విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో, విజయవాడ రూపురేఖలు మార్చడంలో కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి యొక్క పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. ఎంతో దూరదృష్టితోటి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, అన్ని ప్రాంతాలను కూడా సమతుల్యంగా అభివృద్ధి చేయటంలో కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కమ్యూనిస్టులు మొదటి కార్పొరేషన్లోనూ, అలాగే 95-2000 సంవత్సరంలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడము, అంతేకాకుండా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి కమ్యూనిస్టుల పార్టీల ఆధ్వర్యంలో ఆ రోజున ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కేటాయించడం జరిగింది. ప్రథమ మేయర్, విజయవాడ నగర దార్శనికుడు, విజనరీ లీడర్, పరిపాలనా దక్షుడు, దేశంలోనే మేయర్లకు హక్కులు కావాలని చెప్పి మేయర్ ఇన్ కౌన్సిల్ కోసం పోరాటం చేసినటువంటి పరిపాలనా దక్షుడు, విరోచితంగా 73-74వ రాజ్యాంగ సవరణ అమలు చేయాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు చేబూనినటువంటి ఒక పరిపాలనా దక్షుడిని విజయవాడ నగరం కోల్పోయి 13 సంవత్సరాల కాలమైనటువంటి సందర్భంగా ఈనాటికి విజయవాడ నగరం టి వెంకటేశ్వరరావు యొక్క దార్శనికతతోటే అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఎవరు మేయర్గా వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వారు వచ్చినా విజయవాడ నగర ప్రథమ మేయర్, కమ్యూనిస్ట్ మేయర్ టి వెంకటేశ్వరరావు యొక్క విజన్ తోటే పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించామన్న ఎంపీ కేశన్ చిన్ని. పేదవాడి కోసం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని వెల్లడి. గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సహకారం అందించారన్న సీఎం.
విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయన్న సీఎం. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.